పరమ తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి దినము కూడా మన పట్ల కృప చూపెడుతూనే ఉన్నాడు. గత వారంలో కూడా యనమలవారిపల్లికి మేము వెళ్ళాం. ఆశ్చర్యరీతిగా దేవుని బిడ్డలు చాలామంది ఆ యొక్క ప్రార్థనలో కలుసుకున్నారు. దేవుడు ఆ కుటుంబాన్ని వారి ద్వారా ప్రతిరోజు కూడా ఆ గృహములో 8 గంటల నుండి కూడిక ప్రారంభించబడుతుంది. ప్రతిరోజు కూడా ఏ ఒక్కరోజు కూడా ఆగదు. ప్రతిరోజు కూడా 8 గంటల రాత్రి సమయంలో ప్రార్థన ప్రారంభించబడుతుంది. ఆ గ్రామ ప్రజలందరూ కూడా కలుసుకొని ప్రార్థన చేస్తారు. సో ఈ రీతిగా ప్రతి కుటుంబం కూడా ప్రార్థన గృహముగా మార్చబడునుగాక. హల్లెలూయా. వారు చేసేటటువంటి ప్రతి ప్రార్థన కూడా ఎందుకు కూడుకుంటున్నారు? ప్రతిరోజు కూడా ఎందుకు ప్రతిరోజు కలుసుకోవాలి? వాళ్ళు ఎందుకు వాళ్ళు ప్రార్థనలో కలుసుకుంటున్నారు? ఆరాధించాలి, దేవునికి మొరపెట్టాలి, మేము బలపడిన రీతిగా ఆత్మీయతలో ఇతరులు కూడా బలపరచబడాలి అనేటటువంటి ఆశ వారి హృదయాల్లో వాళ్ళకి కలుగుతుంది కనుక. అంటే మంట ఒక కర్రకు అంటించారు అనుకోండి, ఒక కర్ర లేకపోతే అగ్గిపుల్లు ఉందనుకోండి. అగ్గిపుల్లు చూసారా? మ్యాచ్ బాక్స్ అంటారు కదా ఇంగ్లీష్లో. అగ్గిపుల్లను చూసారా? చూసినారు, వెరీ గుడ్. అగ్గిపుల్లను దానికి ఉన్న పెట్టెతో ఇట్లా అన్న తర్వాత దాంట్లో ఏమొస్తుంది? అది ఎంతవరకు కాలుతుంది అనా? అగ్గిపుల్ల ఉన్నంత వరకు కూడా కాలుతూనే ఉంటుంది. కనుక మీ యొక్క కుటుంబాలు కూడా ఏ రీతిగా మార్చబడాలంటే మీరున్నంత కాలము కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు మీరు మండుతూనే ఉండాలి. హల్లెలూయా. మనం ఏ రీతిగా మార్చబడాలి? ఒక దినం చేసి మరొక దినం మానేసే రీతిగా మనం ఉండకూడదు. ఇంకో విషయం కూడా నేను చెప్పాలి. నాకు కూడా దేవుడు ఇచ్చినటువంటి తలంపు మేరకు కూడా సంఘములో జరిగేటటువంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ప్రతి సాయంత్రం కూడా ప్రార్థనలకు వెళ్తుంటాం. కొన్ని కుటుంబాలు ఆహ్వానిస్తుంటాయి, వెళ్తూ ఉంటాం. కుటుంబ ప్రార్థనలు జరుగుతుంటాయి, వెళ్తుంటాం. ఆ సమయాలు మినహాయించి, ఆ యొక్క దినాలు మినహాయించి, శుక్రవారము, శనివారము లేకపోతే ఇటువంటి దినాలు, ప్రత్యేక ప్రార్థనలు, కూడికల దినాలలో ఆ దినాలు మినహాయించి ప్రతిరోజు కూడా ఈ స్థలములో 7 గంటల నుండి 9 గంటల వరకు కూడా ప్రార్థన జరుగుతుంది. ఈ స్థలంలో ప్రతిరోజు కూడా మనకు ఉన్నటువంటి ప్రార్థన దినాలు, కూడికలు ఏవైనా ఉంటే అవి మినహాయించి ప్రతిరోజు కూడా ఈ స్థలంలో ప్రశాంత్ ఉన్నా లేకపోయినా మీరు ఏం చేయాలి? నాయకుడు ఉన్నా లేకపోయినా మీరేం చేయాలి? దేవుని మందిరంలోనికి వచ్చి, మేము ఇంట్లో చేసుకుంటున్నాం, అది మీ వ్యక్తిగతమైనటువంటి జీవితం. ఎట్లా? మీ వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన, సహవాసంగా కలిసి చేసేటటువంటి ప్రార్థనలో ఇప్పుడు 5,000 ఉన్నాయి. ఈ 5,000 కలిసి బలం తెచ్చుకొని ఏ యొక్క వస్తువునైనా ఎంత బరువునైనా మోస్తాయా? 20 కేజీలైనా మోసేస్తుంది కదా సునాయాసంగా. బియ్యం బస్తానైనా ఒక చేతి ఇట్లా మోసుకొని వెళ్ళిపోతారు కదా. ఒకవేళతో మోస్తామా? లేదు కదా. ఒకవేళతో మోసేటటువంటిది ఏంటి? టీ గ్లాస్ కూడా మనం పట్టుకోలేం. ఏం కావాలి దానికి? 3,000 అయినా కావాలి. హల్లెలూయా. ఒక గ్లాస్తో ఇట్లా పట్టుకుంటామా? ఏమవుతుంది? పడిపోతుంది. సో ఒక్కరుగా చేసేటటువంటి ప్రార్థన నేను తక్కువ అంచనా నేను చెప్పట్లేదు, తప్పు అని కూడా నేను చెప్పను. మీరు రహస్యంగా వెళ్ళి ప్రార్థన చేయండి. రహస్యంగా చూచుతంటే మీకు ప్రతిఫలం ఇస్తానంటాడు. చేయాలి. దానితో పాటు కూడా మీకు సహవాసం అవసరం. మీకేం అవసరం? చూడండి, నేను పొగుడుతున్నానని కాదు, నేను ముఖస్తుతి ఎవరిని చేయను, నాకు పొగిడేది కూడా రాదు. ఎవరిని నేను, నా దేవుణ్ణి తప్ప ఈ స్థలంలో ఎవరిని నేను పొగడను. హల్లెలూయా. నాకు అవసరం కూడా లేదు. ఎవరు ఎంత కానుకిచ్చినా కానీ నేను చెప్పను. ఎవరైనా చెప్పమంటే తప్ప. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు నేను చెప్పనంటే కన్నా దేవుని దగ్గర నుండి వచ్చే ఆశీర్వాదాలు నేను పోగొట్టిన వాడిని అవుతాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఉదయాన్నే మన రాజన్న గారు ఇక్కడే ఉన్నారు.
నడుము నొప్పితో వారి కింద పడిపోయి నడుము నొప్పితో చాలా బాధపడుతున్నారు. ఆ యొక్క వెన్నెముక దగ్గర ఇబ్బంది పడి 2. అయినా గత వారం ప్రార్థనకి వెళ్ళినప్పుడు వారు అన్నటువంటి మాట, చక్కటి మాట, శ్రేష్టమైనది, నిజంగా నా హృదయాన్ని తాకేది. ఏమన్నారంటే గన, ఈ యొక్క హాస్పిటల్లో ఇచ్చినటువంటి మెడిసిన్ అయిపోయింది నానా అంటారు, నాకంటే పెద్దవారు వాళ్ళు. అయితే వారు అంటూ ఏమన్నారో తెలుసా, ఈ మాత్రలు అయిపోయాయి, అయితే నొప్పి ఉంది, కానీ దేవుడు నన్ను బాగు చేసినా పర్లేదు, బాగు చేయకపోయినా పర్లేదు, కానీ నేను ఇక నుండి మెడిసిన్ వాడను, దేవుడే నాకు సహాయం చేయను గాక అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కటి మాట చూడండి. నాకు వెంటనే ఎవరు గుర్తొచ్చారు పరిశుద్ధ గ్రంథంలో? దేవుడు దీని నుండి తప్పించినా పర్లేదు, రక్షించినా పర్లేదు, కానీ రక్షించకపోయినా అదే మాట. ఎవరు వాడారు ఈ మాట? తర్వాత పౌలు గారు కూడా నాకు నా మనసుకు తోచారు. బ్రతుకునిది నేను ఎవరి కోసం బ్రతకాలి? ఇటువంటి వైరాగ్యం, ఇటువంటి త్యాగం, ఆ మంచి మనస్సు ప్రతి వారికి కూడా వచ్చునుగాక. ఎందుకు ఈ విషయాలు నేను వారున్నానని చెప్పట్లేదు, కానీ నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానో తెలుసా? వాయిల్పాడు నుండి మన ఆనందన్న గారు వారు ఉద్యోగం చేస్తూ వారి స్థలంలోనికి కుటుంబంతో పాటు వాళ్ళు వచ్చేస్తారు. వాయిల్పాడు నుండి ఇప్పుడు వాతావరణం ఏ రీతిగా ఉంది? చాలా భయంకరంగా ఉంది. 6:30, 6:45 ఆ సమయానికి కూడా చీకటిగానే ఉంది. బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితులు. నేను కూడా అయినప్పటికీ కూడా దూరం అనుకోకుండా దేవుణ్ణి ఆరాధించాలి. దేవుని సన్నిధానంలో నేను మొట్టమొదటిగా నా దినంలో వచ్చేటటువంటి ఒక దినం, వారంలో వచ్చేటటువంటి ఒక దినం నేను ఎవరి దగ్గర గడపాలి? మొట్టమొదటిగా ఆయన పాదాలు పట్టుకోవాలి. నేను ఎవరి పాదాలు పట్టుకోవాలి? యేసయ్య సన్నిధానంలో నేను పోయి పడిపోవాలి, అంతే. వారు వాతావరణం కొద్దిగా చల్లదనం అంతా తగ్గిన తర్వాత 2 ఆరాధనలు కలుసుకోవచ్చు. లేదు, వారికి ఉండే ఆశ. అన్నోళ్ళైనా సార్ గారైనా ఎంతో దూరం నుండి వస్తారు, తటివారిపల్లి నుండి మన అన్నోళ్ళు వీళ్ళందరూ. విచిత్రం ఏంటో తెలుసా? 1 కిలోమీటర్ కూడా ఉండదండి. వాయిల్పాడు ఎంత దూరం? సిటిఎం ఎంత దూరం? తటివారిపల్లి ఎంత దూరం చెప్పండి? మదనపల్లి ఎంత దూరం ఈ మందిరానికి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి వారిని చూస్తాడండి. ప్రతి వారిని దేవుడు చూసేటటువంటి దేవుడు. మీరు ఎంత సమయం దేవునికి ఇస్తున్నారు అనేది కూడా దేవుడు లెక్క వేసుకుంటూ ఉంటాడు. అందుకనే అంటున్నాడు కదా, 1 దినం గడిపితే అంత శ్రేష్టతను మనం పోగొట్టుకుంటున్నాం. అంటే ఆదివార దినాన వచ్చి నేను మామూలుగా సర్వసాధారణంగా మాట్లాడుతున్నాను. ఆదివారం వస్తే మనం దేవుని సన్నిధానంలో ఎన్ని గంటలు మనం పనిచేస్తున్నాము చెప్పాలి. ఎన్ని గంటలు మనము దేవుని సన్నిధానంలో గడుపుతున్నాము అనా? 4 నుండి 5 గంటలు. దేవునికి మహిమ కలుగునగాక. అది 2 ఆరాధనలు కలిపితే. కొంతమంది ఒక ఆరాధనకే ఉంటారు, కొంతమంది ఒక ఆరాధనకే ఉంటారు. అయితే దినములో ఎన్ని గంటలు? సో దేవునికి మనం దశంభాగం ఇవ్వాలంటే ఎన్ని గంటలు ఇవ్వాలా? 2 గంటల 40 నిమిషాలు, 2:30 గంట కూడా కాదు, 2 గంటల 40 నిమిషాలు దేవునికి ఇవ్వాలా. సో ఈ 2 గంటల ప్రార్థన సాయంత్రం 7 నుండి 9 గంటలకు పెట్టిన తర్వాత ప్రార్థనలో దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన ఇదే. నాకు ఎందుకు ప్రేరేపణ కలిగేదేమో తెలియదు, కానీ అయితే కనీసం భోజనం దగ్గర, నిద్ర లేచిన తర్వాతో, లేకపోతే ఎవరికైనా బాగాలేకపోతేనో ప్రార్థన చేయమని అంటారు కదా, లేకపోతే కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే, సమస్య వస్తేనో ప్రార్థన చేయమంటారు కదా. ఈ దినంలో ఇటువంటి ప్రార్థనలన్నీ కలుపుకుంటే ఒక అరగంట కాదా? అవుతుందే కాదా? అవదా? పోనీ అంటే మీరు దశంభాగం ఇవ్వడం లేదు యేసయ్యకి. దశంభాగం అంటే అందరూ ధనము డబ్బు అనుకుంటున్నారు. దేవునికి దశమ భాగం మొట్టమొదట
నీవు దేవునికి సమర్పించాల్సింది ప్రతిదినము కూడా దేవుని సన్నిధానంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి, నీకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆయుష్ ఏదైతే ఉందో, పొడిగింపబడినటువంటి ఆయుష్ అయినా ఆరోగ్యమైన ఎవరి నుండి నువ్వు పొందుకుంటున్నావు అంటే దేవుని దగ్గర. గత వారంలో నూతనత్వం గురించి మనం విన్నాం. దాంట్లో ప్రతి దినము కూడా దినదినము కూడా మనకు దేవుడు ఏమిగాని అనుగ్రహిస్తున్నాడు, నూతనంగానే దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి నూతనంగా అనుగ్రహింపబడినటువంటి ప్రతిదీ కూడా యేసయ్య ద్వారా నుండి మనం పొందుకుంటున్నాం. హల్లెలూయా. పొందుకున్నటువంటి మనము దేవునికి ఏమి ఇవ్వాలా? సమయములో దశంభాగం ఇవ్వాలా. ఎంత సమయం ఇవ్వాలా దేవునికి? ఒక రోజులో 2 గంటల 40 నిమిషాలు. మీరు ఒకేసారి ఒక దినంలో 2 గంటల 40 నిమిషాలు దేవునికి నువ్వు దశంభాగం ఇవ్వాలంటే నువ్వు ఇవ్వలేవు. అందుకేనేమో దేవుడు నన్ను ప్రేరేపించాడు, సంఘంలోనికి వచ్చైనా నువ్వు ప్రార్థన చేయి. కనీసం ఒక 2 గంటల సేపు. భోజనాల దగ్గర 3 పూట్ల లేకపోతే 4 పూట్ల తినేవాళ్ళు కూడా ఉన్నారు, అవునా? తర్వాత ఆరోగ్యం కాపాడుకోవా? తినిందంతా అరగకుండా ఉందనుకో, ఏం చేస్తాం? ప్రభా తొందరగా అరిగిపోవాలి స్వామి, మంచి ఆరోగ్యం ఈ ప్రభా అని ప్రార్థన చేస్తుంది. 5-10 నిమిషాలు అట్లా లెక్కెట్టుకున్నా మనకు 1 గంట 40 నిమిషాలు అవుతుంది. అయితే ఈ ప్రార్థనలు లెక్కలోకి రావు. నీ గురించి నువ్వు చేసుకునేటటువంటి ప్రార్థన, నీ పరిస్థితుల గురించి, నీ ఆరోగ్యం గురించి చేసుకునేటటువంటి ప్రార్థన లెక్కలోనికి రాదు. నేను స్వస్థపరచబడి నిమిత్తము నీవు మీరు ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి అని అంటున్నాడు. హల్లెలూయా. మనం బాగుపరచబడాలంటే కన్నా మనం ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి అని అంటున్నారు. హల్లెలూయా. మన కొరకు మనం చేసుకుంటే కన్నా మనకు స్వస్థత, మన కోసమే మనం చేసుకుంటే మనకు స్వస్థత. అంటే ఆ వాక్యం ద్వారానే నేను చెప్తున్నాను, ఆ వచనం ద్వారా నేను చెప్తున్నాను. మనం స్వస్థపరచబడు నిమిత్తము ఒకరు రైట్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన స్వస్థత అంటే శరీర సంబంధమైనటువంటి స్వస్థతే కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆరోగ్యం కూడా మనకు అవసరమై ఉన్నది. ఆత్మ సంబంధమైనటువంటి ఆరోగ్యం మనకు అవసరమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ఇంతవరకు కూడా నేను జనరల్గానే మీతో చెప్తూ వచ్చాను. ఎందుకంటే దేవుని బిడ్డలు చాలామంది ఉన్నారు, ప్రార్థన దేవుని పట్ల ఆసక్తి కలిగినటువంటి వారు. అయితే నేను కోరుకునేది ఏంటంటే కన్నా, నేను మనవి చేసుకునేది ఏంటంటే కన్నా, ప్రతి వారు కూడా ఆ రీతిగా దేవుని దృష్టిలో అట్లా అగుపడాలి, కనబడాలన్నదే నా యొక్క ఆశ. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘానికి వచ్చేటటువంటి వారు కొంతమంది ఆలస్యంగా వస్తారు. అంటే వీళ్ళు మెయిన్ యాక్టర్స్ కాబట్టి నేను వాళ్ళని చూపిస్తున్నాను. చాలామంది ఆలస్యంగా వస్తుంది. దయచేసి రావద్దండి. ఒకవేళ దేవుడు నీ పట్ల చేయవలసినటువంటి కార్యాన్ని ఆలస్యం చేశాడు అనుకోండి, ఏం చేస్తామండి? నిరుత్సాహపడిపోతాం, వ్యసనం పడిపోతున్నాం, మదన పడిపోతుంటాం కదా. దేవుని దగ్గర పొందుకోవాల్సినటువంటి కార్యాలు త్వరగా మన పట్ల జరిగిపోవాలని ఏ రీతిగా అయితే ఆతృతతో, ఆశతో మనం ఎదురు చూస్తూ ఉంటామో, దేవుని విషయంలో కూడా మనము అశ్రద్ధ చేయక దేవుని కార్యాలందు శ్రద్ధ కలిగి మనము చేస్తూ వచ్చుదుముగాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, ఆలస్యంగా వస్తే మనకు నష్టమే కలుగుతుంది, మనకు దీవెన. ఎప్పుడైనా మీకు ఆలస్యమైనప్పుడు మీరు ఆలోచించారా? అయ్యో ఆరాధన ప్రారంభించబడతా, త్వరగా వెళ్ళిపోవాలి నేను అని ఎప్పుడు మన జీవితంలో అనిపించడం అనుకుంటా? అనిపించదు అలాగా? త్వరగా నేను దేవుని మందిరంలోనికి అడుగు పెట్టాలి, ఎవరు రాకముందు నేను దేవుని మందిరంలో ఉండాలి, ప్రార్థన చేసుకోవాలని ఎప్పుడైనా అనిపించిందా? అనిపించలేదా? అనిపించాలి. మీరు ఆత్మీయతలో ఆరోగ్యంగా ఉన్నారంటే ఇటువంటి ఆలోచనలే మీకు కలుగుతాయి. ఆత్మ సంబంధమైనటువంటి కార్యాల పట్లే మీకు ఆశ కలుగుతుంది తప్ప శరీర సంబంధమైనటువంటి కార్యాల పట్ల అయ్యో నాకు ఈరోజు పనులు ఉన్నాయి,
ఈరోజు నాకు నీళ్ళు వస్తాయి, బట్టలు తొక్కోవాలి, పాత్రలు గడుక్కోవాలి, ఇల్లు శుభ్రం చేసుకోవాలి, ఇటువంటి ఆలోచనలు రావు. ఏదైనా ఇది విడిచిపెట్టి నేను ఎక్కడ ఉండాలి అని ఆశపడతావంటే దేవుని మందిరంలో ఉండాలని నీకు ఆశ కలుగుతుంది. ఇది ఆత్మ సంబంధమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి స్థితి నీకు దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా.